మై ఛానల్. బీఎస్సీ డిగ్రీ ఫిఫ్త్ సెమ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చూడండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో ఫస్ట్ షిఫ్టింగ్ థియరం మీద అయితే ప్రాబ్లమ్స్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం మీద మీకు ప్రాబ్లమ్స్ అయితే మీరు నేర్చుకోవాలి. అసలు మీరు ఫస్ట్ షిఫ్టింగ్ థియరం స్టేట్మెంట్ చెప్పాను, ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ చూడండి, ఫోర్త్ ప్రాబ్లము అదే మోడల్లో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p బై p స్క్వేర్ ప్లస్ 4p ప్లస్ 5 అంటే p బై p స్క్వేర్ ప్లస్ 4p ప్లస్ 5ని 4 ప్లస్ 1 రాయండి. ఎందుకు రాయాలి? ఫార్ములా స్టేట్మెంట్ కోసం. చూడండి, p స్క్వేర్ ప్లస్ 4p ప్లస్ 4 అంటే మీరు దాన్ని a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా లెక్క ఉంది. p స్క్వేర్ ప్లస్ b 4 ప్లస్ 2ab అంటే 4p. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 బై p ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1. ఆల్రెడీ p అయితే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ప్లస్ 2 ఉంది, ఇక్కడ పైన p మాత్రమే ఉంది. ఫార్ములా సెట్ కాదు అంటే ఏం చేయాలి? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p ప్లస్ 2ని యాడ్ చేసి మైనస్ 2ని సబ్ట్రాక్ట్ అయితే చేయండి. p ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 2 పార్ట్స్గా అయితే డివైడ్ చేయండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p ప్లస్ 2 బై p ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2 ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 బై p ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1. చూడండి, ఏ ఫార్ములా లెక్క ఉంది? ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. నేను చెప్పాను ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ t. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f ఆఫ్ p మైనస్ a ఈజ్ ఈక్వల్ టు e పవర్ at ఇంటూ f ఆఫ్ t. చూడండి, ప్లస్ 2 ఉంది కాబట్టి మైనస్ 2t రాసుకోండి. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p బై p స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2 ప్లస్ 2 ఉంటే మైనస్ 2t రాసుకోండి, మైనస్ 2 రాసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 బై p స్క్వేర్ ప్లస్ 1. ఏ ఫార్ములా లెక్క ఉంది? e పవర్ మైనస్ 2t. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ s బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఫార్ములా కాస్ at. a అంటే 1 మైనస్ 2 e పవర్ మైనస్ 2t. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ a బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఫార్ములా సైన్ at అంటే సైన్ 1. ఇలా అయితే మీరు ప్రాబ్లం అయితే కంప్లీట్ చేయాలి. ఫిఫ్త్ ప్రాబ్లం అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 బై p ప్లస్ a హోల్ పవర్ n బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. ఏం చెప్పాను ఫస్ట్ షిఫ్టింగ్ థియరం? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ t. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f ఆఫ్ p మైనస్ a ఈజ్ ఈక్వల్ టు
ఈ పవర్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. పి ప్లస్ ఏ ఉంటే నేను ఒకటే మాట చెప్తున్నాను, ఈ పవర్ మైనస్ ఏటీ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p పవర్ n. ఇప్పుడు ఈ ఫార్ములా సెట్ కావాలి అంటే చూడండి, ఈ పవర్ మైనస్ ఏటీ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p పవర్ n ఫార్ములా లేదుమా, +1తో యాడ్ చేసి -1తో సబ్ట్రాక్ట్ అయితే చేయండి. చూడండి, ఈ పవర్ మైనస్ ఏటీ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p పవర్ n మైనస్ 1 ప్లస్ 1. ఇప్పుడు మీరు బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్తో మల్టీప్లై అంటే డివైడ్ చేసి n మైనస్ 1 ఫ్యాక్టోరియల్తో మల్టీప్లై చేయండి. ఏ ఫార్ములా లెక్క ఉంది? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n ప్లస్ 1 ఫార్ములా t పవర్ n అయితే రాసుకోవచ్చు. చూడండి, ఈ పవర్ మైనస్ ఏటీ బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ t పవర్ n అంటే n మైనస్ 1. ఇలా మీరు ప్రాబ్లమ్స్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. 6th ప్రాబ్లం అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి మా. 6వ ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/√2p మైనస్ 3 అయితే ఇచ్చాడు. చూడండి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/√2 కామన్ తీసుకోండి, p మైనస్ 3/2. రూట్ ఏబి ఫార్ములా లెక్క ఉందిమా, రూట్ ఏ ఇంటూ రూట్ బి ఫార్ములా లెక్కనైతే రాయండి. 1/, చూడండి జాగ్రత్తగా, √2 అది ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/√p మైనస్ 3/2. చూడండి, 1/√2ని కాన్స్టెంట్ వాల్యూని బయట రాసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/√p మైనస్ 3/2. -3/2 ఉంటే నేను +3/2 రాయమని చెప్తున్నాను. ఈ పవర్ 3/2 ఆఫ్ t ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/√p. ఇప్పుడు మీరు చూడండి, 1/√2 ఈ పవర్ 3/2 ఆఫ్ t ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా √πతో మల్టీప్లై చేసి √πతో మీరు డివైడ్ అయితే చేయండి. డివైడ్ చేసి √πతో మల్టీప్లై చేయండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ √π/p ఈజ్ ఈక్వల్ టు 1/√t. అంటే 1/√2 ఆఫ్ ఈ పవర్ 3/2 ఆఫ్ t బై √π. ఏది ఫార్ములా? √t. అది చూడండి, ప్రాబ్లము సింపుల్గానే వస్తున్నాయి మా ఆన్సర్స్.
సెవెంత్ ప్రాబ్లం అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. సెవెంత్ ప్రాబ్లం ఏమిచ్చాడు? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 2p plus 3 by p square plus 2p plus 2. ఎలా చేయాలి చూడండి. ప్రాబ్లము ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 2p plus 3 p square plus 2p plus 2ని 1 plus 1 అయితే రాయండి. ఇది a plus b హోల్ స్క్వేర్ ఫార్ములా లెక్క ఉంది. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 2p plus 3 by a plus b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ ప్లస్ 1. చూడండి 2 పార్ట్స్గా అయితే స్ప్లిట్ చేసుకోండి మా. ఎలా స్ప్లిట్ చేయాలి? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 2p by p plus 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 3 కాన్స్టెంట్ బయట రాసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 by p plus 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1. 2 కాన్స్టెంట్ అయితే బయట రాసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p by p plus 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1. ఫార్ములాకి సెట్ కావాలంటే ప్లస్ 1తో యాడ్ చేసి -1తో సబ్ట్రాక్ట్ అయితే చేయండి. అప్పుడు మీరు 2 పార్ట్స్గా స్ప్లిట్ చేసుకుంటే సింపుల్గా మీకు ఫస్ట్ షిఫ్టింగ్ థియరం సెట్ అవుతుంది. 3 ఆఫ్ ఎప్పుడైతే పైన పీలు ఉంటాయో ఆ విధంగా చేయాలి. కాన్స్టెంట్లు ఉంటే మీరు మామూలు ప్రాసెస్ అయితే చేయొచ్చు. 1 by p plus 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1. 2 పార్ట్స్గా అయితే స్ప్లిట్ చేసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p plus 1 by p plus 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2 అనేది మొత్తానికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 by p plus 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 3 ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 by p plus 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1. ఓకేనా? చూడండి 2 ఇంటూ p plus 1 ఉంటే ఏమి రాసుకోవాలి? e పవర్ మైనస్ t ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p by p స్క్వేర్ ప్లస్ 1. ఇక్కడ చూడండి ప్లస్ 1 ఉంటే e పవర్ మైనస్ t రాయండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 by p స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 3 ఆఫ్. చూడండి మా ప్రాబ్లము మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? p plus 1 ఉంటే ఇక్కడ మీరు p plus 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 అంటే ఏమొస్తుంది? ఇక్కడ e పవర్ మైనస్ t ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 by p స్క్వేర్ ప్లస్ 1. అది ఓకేనా? మీరు
ఇలా అయితే రాసుకోవచ్చు. టూ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ పీ బై పీ స్క్వేర్ ప్లస్ 1 అంటే పీ బై పీ స్క్వేర్ ప్లస్ 1 అంటే మా పీ బై పీ స్క్వేర్ ప్లస్ 1 అంటే ఇక్కడ మీరు ఏమి రాయాలి? ఏంది ఫార్ములా? కాస్ టీ మైనస్ ఈ పవర్ మైనస్ టీ ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఇది సైన్ టీ ప్లస్ 2 అనేది మొత్తానికి మా 3 ఈ పవర్ మైనస్ టీ 1 బై పీ స్క్వేర్ ప్లస్ 1 అంటే ఇది మీరు సైన్ టీ అయితే రాయాలి. చూడండి, 2 ఈ పవర్ మైనస్ టీ కాస్ టీ 2తో మల్టిప్లై చేయండి. 2 ఈ పవర్ మైనస్ టీ సైన్ టీ ప్లస్ 3 ఈ పవర్ మైనస్ టీ సైన్ టీ. చూడండి, 2 ఈ పవర్ మైనస్ టీ కాస్ టీ 3 ఈ పవర్ మైనస్ టీ సైన్ టీలోంచి 2 పోతే ప్లస్ ఈ పవర్ మైనస్ టీ సైన్ టీ. ప్రాబ్లమ్స్ అనేవి మీరు ఎలా అయితే చేసుకోవచ్చు. మీకు నెక్స్ట్ ప్రాబ్లం అయితే చూద్దాం. ఓకేనా? చూడండి, ప్రాబ్లము ఎలా అయితే మీరు కంప్లీట్ చేయాలి. చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి మా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లము ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 8th ప్రాబ్లం అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p ప్లస్ 2 బై p మైనస్ 2 హోల్ క్యూబ్ అయితే ఇచ్చాడు. ఎలా చేయాలి? ఫస్ట్ మీరు 2 పార్ట్స్ అయితే స్ప్లిట్ చేసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p బై p మైనస్ 2 హోల్ క్యూబ్ ప్లస్ 12 ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 బై p మైనస్ 2 హోల్ క్యూబ్. చూడండి, ఇక్కడ -2 ఉంది, ఇక్కడ -2 ఉంది. మీరేం చేయాలి? ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఫార్ములా సెట్ కావాలి అంటే -2తో యాడ్ చేసి +2 అయితే సబ్ట్రాక్ట్ అయితే చేయాలి. బై p మైనస్ 2 హోల్ క్యూబ్ ప్లస్ 12 ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 బై p మైనస్ 2 హోల్ క్యూబ్. చూడండి, ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి మా. ప్రాబ్లంలో 2 పార్ట్స్ అయితే స్ప్లిట్ చేసుకోండి. 2 పార్ట్స్ స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేయండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p మైనస్ 2 బై p మైనస్ 2 బై p మైనస్ 2 హోల్ క్యూబ్. ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ అయితే రాసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 2 బై p మైనస్ 2 హోల్ క్యూబ్. సెకండ్ పార్ట్ ప్లస్ చూడండి 2 ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 బై p మైనస్ 2 హోల్ క్యూబ్. ఫార్ములా అప్లై చేయండి మా. ఈ పవర్ 2t ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేశాను. p బై
p cube plus 2 constant e power 2t inverse Laplace transforms of 1 by p cube plus 2 of minus 2 ఉంటే ప్లస్ 2t అయితే రాయండి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 by p cube. చూడండి పీకి క్యాన్సిల్ పోతే ఈ పవర్ 2t ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 by p స్క్వేర్ అయితే వచ్చింది ప్లస్ 2e పవర్ 2t ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 by క్యూబ్ని 3ని 2 plus 1 అయితే రాసుకోండి ప్లస్ 2e పవర్ 2t ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 by 3ని 2 plus 1 అయితే రాసుకోండి మా e పవర్ 2t ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p స్క్వేర్ని p పవర్ 1 plus 1 అయితే రాయండి n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n plus 1 2e పవర్ 2t ఇక్కడ చూడండి 2 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేసి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n plus 1 ప్లస్ 2e పవర్ 2t 2 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేసి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 2 ఫ్యాక్టోరియల్తో మల్టిప్లై చేయండి ఇప్పుడు మీకు ఫార్ములా లెక్క సెట్ అవుతుంది e పవర్ 2t t పవర్ 1 మా 2 క్యాన్సిల్ పోతే 2 ఫ్యాక్టోరియల్ 2నే కదమ్మా e పవర్ 2t ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n plus 1 ఏంది ఫార్ములా t స్క్వేర్ 2 క్యాన్సిల్ పోతే e పవర్ 2t n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n plus 1 t స్క్వేర్ e పవర్ 2t ఇంటూ t ప్లస్ e పవర్ 2t t స్క్వేర్ ప్లస్ e పవర్ 2t t స్క్వేర్ ఏమవుద్ది 2e పవర్ 2t t స్క్వేర్ ఇది మీకు ఆన్సర్గా చెప్పుకోవచ్చు మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తానమ్మా నెక్స్ట్ ప్రాబ్లం అయితే ఒకసారి చూడండి 9వ ప్రాబ్లం 9th ప్రాబ్లం అయితే ఒకసారి చూడండి మా చూడండి ఏమి ఇచ్చాడు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p by p plus 3 whole square ఇది ప్రాబ్లం ఫస్ట్ షిఫ్టింగ్ థియరం సెట్ కావాలి అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p ప్లస్ 3తో యాడ్ చేసి మైనస్ 3తో సబ్ట్రాక్ట్ అయితే చేయండి బై p ప్లస్ 3 హోల్ స్క్వేర్ అయితే 2 పార్ట్స్గా అయితే స్ప్లిట్ చేసుకోండి మా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p ప్లస్ 3 బై p ప్లస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 3 కాన్స్టెంట్ వాల్యూ బయట రాస్తున్నాను ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 బై p plus 3 whole square by using first shifting theorem plus 3 ఉంటే minus 3t రాయమని చెప్పాను ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p by p square minus 3 e పవర్ మైనస్ 3t ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 by p square pp cancel e power minus 3t inverse Laplace transforms of 1 by p minus 3 e power minus 3t
ఇన్వర్స్ ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ పీ స్క్వేర్ని 1/p⁻1+1 ఎందుకు రాశాను? n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n ప్లస్ 1 అంటే 1 ఫ్యాక్టోరియల్ 1ని 1 ఫ్యాక్టోరియల్గా రాసుకోవచ్చు. e⁻−3t ఇన్వర్స్ ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p అంటే 1 మైనస్ 3e⁻−3t t⁻1 అది టోటల్గా e⁻−3t మైనస్ 3t e⁻−3t. ప్రాబ్లం అనేది మీరు ఇలా కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం అయితే ఒకసారి చూద్దాం. 10th ప్రాబ్లమ్. ఇంకా ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ మీకు 2 ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ షిఫ్టింగ్ థియరంలో. ఈ ప్రాబ్లమ్స్ మాత్రమే మీకు పబ్లిక్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఓకేనా? 10th ప్రాబ్లం అయితే ఒకసారి చూడండి. ప్రాబ్లంలో ఏమిచ్చాడు? ఇన్వర్స్ ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p/p+1/5/2. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం, 5 మార్క్స్. ఎందుకంటే బోర్డులో అడుగుతూ ఉంటాడమ్మా. నేను అన్ని యూనివర్సిటీలు ఉద్దేశించి చెప్తున్నాను కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. చూడండి, ఇన్వర్స్ ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ +1 ఉంది మా కింద, p+1తో యాడ్ చేసి -1తో సబ్ట్రాక్ట్ అయితే చేయండి. p+1/5/2. చూడండి, 2 పార్ట్స్గా స్ప్లిట్ చేసుకోండి. ఇన్వర్స్ ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p+1/5/2 మైనస్ ఇన్వర్స్ ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p+1/5/2. By the definition of first shifting theorem. అయితే రాసుకోండి. ఏంటి ఫస్ట్ షిఫ్టింగ్ థియరము? ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. మా ఫస్ట్ షిఫ్టింగ్ థియరంని ఎట్లయినా చేయొచ్చు. ఇది ఇన్వర్స్ ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ +1 ఉంటే -1 రాసుకోమని చెప్పాను. p/p⁻5/2 మైనస్ e⁻−t ఇన్వర్స్ ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p/5/2. p కిందికి వస్తే ఏమైంది మా? ఇన్వర్స్ అయితే అయింది. ఇన్వర్స్ ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p/5/2 p ఇన్వర్స్ మైనస్ e⁻−t ఇన్వర్స్ ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p/5/2. 5/2 -1 అంటే ఎల్సిఎం. చూడండి, p/5/2 p⁻−1 a/m ఇంటూ a/n a/m+n p/5/2 -1 ఎల్సిఎం 2 కట్టండి మా. 5 - 2/2 p/3/2 అంటే e⁻−t ఇన్వర్స్ ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p/3/2
minus e power minus t inverse Laplace transforms of 1 by p power 5 by 2. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది ఏ ఫార్ములా లెక్క ఉంది? ఇది మీకు గామా లెక్క వచ్చేసింది. చూడండి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ గామా ఆఫ్ n plus 1 by p power n plus 1 ఫార్ములా t పవర్ nకి అయితే వచ్చింది మా. గామా ఆఫ్ n plus 1 అంటే 1 బై ఇక్కడ చూడండి e పవర్ మైనస్ t ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 3/2ని p పవర్ 1/2 ప్లస్ 1 ఏమవుద్ది? ఎల్సిఎం 2 కడితే 3/2 అయింది. ఇక్కడ గామా ఆఫ్ n ప్లస్ 1 అంటే n ప్లేస్లో ఎంత ఉందో అంతే రాయాలి. 1/2 ప్లస్ 1తో మల్టిప్లై చేసి గామా ఆఫ్ 1/2 ప్లస్ 1తో డివైడ్ చేయాలి. మైనస్ ఈ పవర్ మైనస్ టీ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ గామా ఆఫ్ 5/2ని 3/2 ప్లస్ 1 రాసుకోండి. p పవర్ 3/2 ప్లస్ 1 5/2ని ఎట్లా రాసుకోవచ్చు మా? చూడండి, 5/2ని మీరు 3/2 ప్లస్ 1 రాసుకోవచ్చు. ఎల్సిఎం కడితే ఏమవుద్ది? 3 + 2/2 3 5/2 అవుతుంది. సరిపోయింది, ఏం ప్రాబ్లం అయితే లేదు. మల్టిప్లై చేశారు కదా, డివైడ్ చేయాలి. 3/2 ప్లస్ 1 చూడండి, ఈ పవర్ మైనస్ టీ గామా ఆఫ్ n ప్లస్ 1 ఫార్ములా. ఏంది ఫార్ములా? n గామా n అంటే 1/2 ఆఫ్ గామా ఆఫ్ 1/2. దీని ఫార్ములా ఏందమ్మా? టీ పవర్ n. n అంటే ఎంత ఉంది? 1/2 మైనస్ ఈ పవర్ మైనస్ టీ గామా ఆఫ్ n ప్లస్ 1 3/2 ఆఫ్ గామా ఆఫ్ 3/2 ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ గామా ఆఫ్ n ప్లస్ 1 బై s పవర్ n ప్లస్ 1 అంటే టీ పవర్ 3/2 ఈ పవర్ మైనస్ టీ. ఇక్కడ చూడండి, గామా ఆఫ్ 1/2 అంటే అది రూట్ మా ఫార్ములా. 1/2 ఆఫ్ గామా ఆఫ్ 1/2 అంటే రూట్ టీ పవర్ 1/2 మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై 3/2 గామా ఆఫ్ 3/2 అంటే 1/2 ప్లస్ 1 టీ పవర్ 3/2. మళ్ళీ సేమ్ ఫార్ములా 2 ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై రూట్ టీ పవర్ 1/2 మైనస్ 2/3 ఈ పవర్ మైనస్ టీ గామా ఆఫ్ n ప్లస్ 1 n గామా n ఇంటూ టీ పవర్ 3/2 2 ఈ పవర్ మైనస్ టీ బై రూట్ టీ పవర్ 1/2 మైనస్ 1/2 తిరగలితే ఏమవుతుందమ్మా? తిరగతి పడితే 1/2 2/3 అవుద్ది. అంటే ఏమవుద్ది? 2/1 అవుద్ది. 2 2 జర్ 4/3 అయితే అయింది. ఈ పవర్ మైనస్ టీ గామా ఆఫ్ 1/2 రూట్ ఇంటూ టీ పవర్ 3/2. మీరు ప్రాబ్లమ్స్ ఇలా చేసుకుంటే చాలుమా. 2 ఈ పవర్ మైనస్ టీ బై రూట్ కామన్ తీసుకోండి. టీ పవర్ 1/2 2/3 టీ పవర్ 3/2 అయితే మిగిలింది. మీరు ప్రాబ్లమ్స్ ఇలా చేసుకుంటే మీరు చాలా సింపుల్గా అయితే మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు చాలా సింపుల్గా అయితే చెప్తున్నానమ్మా. మీకు ఏమన్నా అర్థం కాకపోతే ప్రాబ్లమ్స్ మీరు కింద కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. 11th ప్రాబ్లం అయితే ఒకసారి మీరు 11th ప్రాబ్లం అంటున్నాను. ఇంతటితో ఫస్ట్ షిఫ్టింగ్ థీరమ్మా లాస్ట్ ప్రాబ్లంగా చెప్పుకోవచ్చు. చూడండి ఏమి ఇచ్చాడు ప్రాబ్లం. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p ప్లస్ 1 బై p² ప్లస్ 6p ప్లస్
25 ఇచ్చాడు. ఎలా చేయాలి ప్రాబ్లమ్? చూడండి, ప్రాబ్లం ఇలా ఇచ్చాడు. ఇక్కడ మీరు 25ని 9 + 16 అయితే రాసుకోండి నీట్‌గా. ఎందుకు? ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఫార్ములా సెట్ కావాలి కాబట్టి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్స్ ఆఫ్ p + 1 బై p² ప్లస్ 6p ప్లస్ 25ని 9 + 16 అయితే రాసుకోండి. p² ప్లస్ 6p ప్లస్ 9 అంటే అది మీకు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్స్ ఆఫ్ p + 1 బై చూడండి p + 3 హోల్ స్క్వేర్‌ని a² ప్లస్ b² అంటే 9 2ab అంటే 2 × p × 3 అంటే 6p. అంటే మీరు p + 3 హోల్ స్క్వేర్ ప్లస్ 16 అయితే రాసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడ p + 3 రావాలి అంటే ఏం చేయాలి మీరు? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్స్ ఆఫ్ ఆల్రెడీ +1 ఉంది. +2తో యాడ్ చేసి -2తో సబ్ట్రాక్ట్ చేస్తే 3 వచ్చేస్తుంది. బై p + 3 హోల్ స్క్వేర్ ప్లస్ 16. ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్స్ ఆఫ్ p + 3 అది 1 + 2 3 -2 బై p + 3 హోల్ స్క్వేర్ ప్లస్ 16. 2 పార్ట్స్గా అయితే స్ప్లిట్ చేసుకోండి నీట్‌గా. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్స్ ఆఫ్ p + 3 బై p + 3 హోల్ స్క్వేర్ ప్లస్ 16 -2 కాన్స్టెంట్ బయట రాసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్స్ ఆఫ్ 1 బై p + 3 హోల్ స్క్వేర్ ప్లస్ 16. +3 ఉంటే మీరు -3t రాసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్స్ ఆఫ్ p బై p² ప్లస్ 16 -2 ఆఫ్ +3 ఉంటే e⁻−3t ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్స్ ఆఫ్ 1 బై p² ప్లస్ 16. చూడండి, e⁻−3t ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్స్ ఆఫ్ p బై p² ప్లస్ a². cos at అంటే 14 -2 e⁻−3t. చూడండి, బై 4తో డివైడ్ చేసి 4ని మీరు మల్టిప్లై చేస్తే సరిపోద్ది. 4 బై p² ప్లస్ 16. ఏ ఫార్ములా లెక్క ఉందిమా? e⁻−3t cos 4t 2 1 * 2 2 * 1/2 ఆఫ్ -e⁻−3t a బై s² ప్లస్ a². ఏది ఫార్ములా? sin at. at అంటే sin 4t. మీరు ఎలా చేస్తే మీరు చాలా సింపుల్గా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీరు మీ ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.